ఈ రోజు వీడియో మీకు చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. లాస్ట్ వరకు చూడండి. చాలా కొత్త విషయాలు కూడా తెలుసుకుంటారు మీరు. అసలు ఈ వీడియో తీసేటప్పుడు ఎంత భయంతో తీసామో, ఎటు నుంచి ఏం వస్తాయో కూడా తెలీదు. అంత భయంగా ఉంటుందన్నమాట. మీకే అర్థమైపోయి ఉంటుంది ఈ పాటికి ఎన్ని రకాల జంతువులు చూసారో మీరు. ఇంతకీ ఈ ప్లేస్ ఏంటో చెప్పలేదు కదండి మీకు. లుంబిని పార్క్ ఫస్ట్ థాయిలాండ్ బ్యాంకాక్ లో ఫస్ట్ పబ్లిక్ పార్క్ అన్నమాట. ఈ పార్క్ కి వెళ్ళడానికి అన్ని రకాల పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ అయితే ఉన్నాయి. ఇంకో ప్రత్యేకత ఏంటంటే అండర్ గ్రౌండ్ మెట్రో కూడా ఉందంట. ఈ పార్క్ కి లుంబిని పార్క్ అని పేరు ఎందుకు వచ్చిందంటే, బుద్ధుడు నేపాల్ లో పుట్టిన ప్లేస్ పేరు లుంబిని అంట. అందుకు ఈ పార్క్ కూడా ఆ పేరు పెట్టారు. ఇంకా మేము పార్క్ లో కూడా ఎంటర్ అవ్వలేదు. చూడండి ఎన్ని ఉడుములు కనిపించాయో. ఆ వాటర్ లో చేపలు కూడా ఎన్ని రకాలు ఉన్నాయో. ఇవి స్విమ్ కూడా చేసేస్తున్నాయండి. వాటికి ఇక్కడ ఫుడ్ కూడా అమ్ముతున్నారు చూడండి. ఒక్కోటి 20 బాత్ అంట. ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే అవి కొని వాటికి ఫీడ్ చేయొచ్చు. మేమైతే తీసుకోలేదు. గబుక్కున మోక్ష వేసేటప్పుడు ఏమన్నా మీదకి వస్తాయేమో అని చిన్న భయం వేసింది. ఈ పార్క్ కి ఎంట్రీ ఫీజు కూడా ఏముండదు. చక్కగా ఎవరైనా వెళ్ళి ఎంజాయ్ చేసి రావచ్చు అనమాట. ఈ పార్క్ అన్ని డేస్ లో ఓపెన్ లో ఉంటుంది. అండ్ ఓపెనింగ్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 4:30కి ఓపెన్ చేస్తారు, నైట్ 9కి క్లోజ్ చేస్తారంట. ఇది మంచి టూరిస్ట్ స్పాట్ కూడా అంట. ఎంత మంది టూరిస్టులు వచ్చారో ఈ పార్క్ ని చూడడానికి. ఉడుములు చూడండి రోడ్లు ఎలా దాటేస్తున్నాయో. నాకైతే పార్క్ లో ఉన్నంతసేపు మోక్షి చేయి అయితే గట్టిగా పట్టుకున్నాను. వాడేమో అవి కదులుతున్నాయి కదా, చూడ్డానికి ఎంత ఇంట్రెస్ట్ చూపించాడో వాడు. పాము నాలికలాగా చూడండి ఎలా బయటకు తీస్తుందో. మీరు ఎవరైనా ఎప్పుడైనా ఉడుముని చూసారా? నేను ఫస్ట్ టైం అండి ఉడుముని చూడడము. బ్యాంకాక్ లోనే చూసాను. బ్యాంకాక్ లో చాలా ఏరియాస్ లో ఇవి తిరుగుతూ ఉంటాయి. ఏం చేయవంట, కానీ చూడటానికి అలా ఉంటే భయం వేస్తుందా లేదా మీరు చెప్పండి నాకు. ఆ పార్క్ లో ఉన్నంత సేపు అవే భయమండి. ఎట్నుంచి ఎటొస్తాయో కూడా తెలియవు. మనం నడుస్తుండగానే మన కాళ్ళ మధ్యలో నుంచి కూడా వెళ్ళిపోతాయి. మీరే చూడండి, ఒక ఆయన చక్కగా పడుకొని ఉన్నారు. ఆయన కాళ్ళ మధ్యలో నుంచి మీద ఎక్కి మరీ వెళ్ళింది. ఆయనకి పాపం సోయి కూడా లేదనుకుంటా. అంత మత్తుగా పడుకుని పోయారు. చూడండి అసలు అది కరిస్తే ఇంకేమైనా ఉందా మనకి. చూడడానికి ఎంత భయం వేసిందో మాకు. ఈ పార్క్ అయితే చాలా పెద్దది. 132 ఎకర్స్ లో ఉంది. ఈ పార్క్ లో వాకింగ్ చేయడానికి, సైక్లింగ్ చేయడానికి ఒక సపరేట్ ట్రాక్స్ కూడా ఉన్నాయి. ఎంత మంది వాకింగ్ చేస్తున్నారో. చుట్టూ గ్రీనరీతో ఎంత బాగుందో ఈ పార్క్. కానీ ఒక్కటే భయం, ఆ ఉడుము ఎట్నుంచి ఎటొస్తాయో తెలియదు కదా. వాటిని చూస్తూనే ఉన్నాం చాలా సేపు. ఈ పార్క్ లోకి డాగ్స్ ఎలో లేదు. సర్టిఫైడ్ డాగ్స్ అయితేనే ఎలో అంట. పిల్లలు ఎన్ని కనిపించాయో ఈ పార్క్ లో. ఎక్కడికక్కడ పబ్లిక్ వాష్రూమ్స్ కూడా ఉన్నాయి. చాలా నీట్ గా మెయింటైన్ చేస్తున్నారు వీళ్ళు. మోక్షి చూడండి వాళ్ళ నాన్న భుజం ఎక్కాడు. పిల్లి బొజ్జుందంట, ఎలా యాక్ట్ చేసి చూపిస్తున్నాడో. మనకి ఎక్కడికక్కడ ఇలా బోర్డ్స్ పెట్టారు, డ్రోన్స్ ఆర్ నాట్ అలౌడ్ అని. ఎందుకో నాకు అర్థం కాలేదు. మీకు ఏమన్నా తెలిస్తే దాని గురించి నాకు కామెంట్ చేసి చెప్పండి. ఇప్పుడు వందల సంవత్సరాల క్రితం చెట్లు కూడా ఉన్నాయి. వాటి వేర్లు ఎలా కనిపిస్తున్నాయో. చింత చెట్టు ఎంత బాగుందో, పుల్లగా చిగురు తెంచుకొని తిన్నాను నేను. ఈ సీజన్ లో బాగా దొరుకుతుంది కదా చింత చిగురు. మీకు ఇష్టమేనా చింత చిగురు అంటే? ఈ పార్క్ ఓపిక్ గా తిరగాలే కానీ ఒక డే అంతా పట్టేస్తుంది. బోటింగ్ ఫెసిలిటీ కూడా ఉంది. ఎంత బాగా ఆడుతున్నారో పిల్లలందరూ. ఎంత పెద్ద చెట్టో చూడండి. మరి ఎన్ని సంవత్సరాల క్రితందో. కింద దేవుడి ఫోటో కూడా పెట్టి పూజలు కూడా చేసేస్తున్నారు. చాలా రకాల పక్షులు కూడా కనిపించాయి మనకి ఇక్కడ. ఎండ తెలియకుండా ఎక్కడికక్కడ ఇలా టెంట్స్ వేశారు చూడండి. ఎక్కడికక్కడ కుర్చీలు, టెంట్లు, చెట్ల కింద బాగా వేశారు. పిల్లలు చూడండి ఎంత సరదాగా ఆడుకుంటున్నారో. ట్విన్స్ అనుకుంటా, వాళ్ళిద్దరికి ఒకే కలర్ డ్రెస్ వేశారు. ఇద్దరు భలే ఉన్నారు బుడ్డిగాళ్ళు. ఇక్కడ చూడండి పిల్లలకి ప్లే ఏరియా కూడా ఉంది. అది చూసాడు ఇంకా మోక్షు. ఇంకా వెళ్దాం అని చాలా గొల పెట్టాడు. ఈ పార్క్ లో ఎక్కడ వాటర్ ఉన్నా దాంట్లో మాత్రం ఫుల్ గా ఫిషెస్ ఉన్నాయి. ఎన్ని రకాల చేపలు. మరి మధ్యాహ్నం 1 గంట అయింది. చూడండి వీళ్ళు ఎలా సైక్లింగ్ చేస్తున్నారు. చాలా మంది పిల్లలు ఉన్నారు. ఎండగా ఉంది, ఎవరు ఉండరేమో అనుకున్నాను కానీ పిల్లలు అయితే చాలా మంది ఉన్నారు. నాకు ఉయ్యాల కనిపించింది, వెళ్ళి ఎక్కేసి ఊగేసాను. నా సరదా తీర్చేసుకున్నాను. మోక్షి ఆడుకుంటున్నాడు కదా, నా పని నేను కానిచ్చేస్తున్నాను. వాడికి ఫుడ్ పెడుతూ ఉన్నాను అనమాట. ఇలాంటి ప్లే ఏరియాస్ కి అసలు మోక్షి వస్తే వాడికి టైమే తెలీదు. వెళ్దామన్నా కూడా రాడనమాట. చూడండి ఎంత సరదాగా ఆడుకుంటున్నాడో.
ఓన్లీ పిల్లలే కాదండి, పెద్దవాళ్ళు కూడా ఆడుతున్నారు. ఈ పార్క్ లో మోక్షికి చాలా మంది ఫ్రెండ్స్ కూడా అయిపోయారు అప్పుడే. పిల్లలు ఊరికే కలిసిపోతారు కదా, వాళ్ళ లాంగ్వేజే వేరుంటుంది. నేను మోక్షి ఫుడ్ మాత్రం బయటకు వచ్చినప్పుడు ప్యాక్ చేసుకొని వచ్చేస్తాను. మనం ఏదైనా తిని అడ్జస్ట్ అవ్వగలం, పిల్లలు అలా ఉండరు కదా. మోక్షి కన్నా పెద్దవాళ్ళే మోక్షితో ఫ్రెండ్స్ అయిపోయారు. వీళ్ళిద్దరూ పార్క్ నుంచి వెళ్ళేటప్పుడు కూడా ఇద్దరు టాటాలు చెప్పుకున్నారు. వాళ్ళేనేంటి స్లైడ్ జారడం, నేను కూడా జారుతానని చెప్పి నేనైతే ఎక్కుతున్నాను. మరి ఏమవుతుందో చూడాలి. ఎంత ఆనందంగా ఎక్కానో. ఈ బుడ్డగాడేమో దిగట్లేదు. నేను ఎక్కానని చెప్పి మోక్షి కూడా నా వెనకాలే వచ్చేసాడు. పిల్లలతో ఎంత క్వాలిటీ టైం ఈ ఏజ్ లోనే దొరుకుతుంది. వాళ్ళు కూడా ఫ్రీగా ఉంటారు. మళ్ళీ వాళ్ళు స్కూల్కి వెళ్ళిపోతే అస్సలు ఇలా ఆడడం కుదరదు. ఈ చెట్టు చూడండి, చూడడానికి భలే వింతగా ఉంది. మరి ఇది ఏం చెట్టు మీకు తెలిస్తే నాకు కామెంట్ చేయండి. ఈ ప్లే ఏరియాలో మేము 2 hours పైన ఉన్నాము. అయినా సరే మోక్షి ఇంటికి వెళ్దాం రా అంటే రాడంట. మోక్షికి సింగిల్ గా ఉయ్యాలు కూడా ఉంటే చాలా భయం. ఆ బుడ్డది ఊగడం చూసి వీడు కూడా ఎక్కుతానని మారం చేశాడు. ఇంకా ఎక్కించి స్లోగా ఊపాం అనమాట. వాడి ఆనందం చూడండి. ఈ పార్క్ లో పిల్లలకి కాదు, పెద్దవాళ్ళకే కాదు, సీనియర్ సిటిజన్స్ కూడా ఒక హాల్ లాగా ఉంటుందన్నమాట. అక్కడ గేదర్ అవుతారనమాట వాళ్ళందరూ. ఈ పార్క్ లో చాలా మంది ఇండియన్స్ కూడా కనిపించారు మనకి. వాళ్ళు టూరిస్టులు అని కదా. పెద్దవాళ్ళకి స్విమ్మింగ్ పూల్ కూడా ఉంది. ఎంత మంది స్విమ్ చేస్తున్నారో. ఈ తాయన్న పూల్లో కూడా ఏవో ఎక్సర్సైజులు చేయించేస్తున్నారు వీళ్ళ చేత. ఇలాంటి గడ్డి మీద నడిచేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. గ్రీన్ కలర్ లో పాములు ఉంటాయి, అవి మనకు తెలీదు. అందుకు పిల్లల్ని ఒక కంట కనిపెడుతూనే ఉండాలి మనం. చాపిల్లలు చూడండి ఎన్ని ఉన్నాయో చూసారా. ఉడుములు ఉంటాయని చెప్పి పెద్ద సింబాలిక్ గా ఆ ఉడుము సైజులో ఉన్న బొమ్మను కూడా పెట్టేశారు వీళ్ళు. అన్నీ చదువుకుంటూ చూసుకుంటూ ఇంకా పార్క్ ఎండ్ అయిపోతుంది అన్న సమయంలో మోక్షికైతే ఒక బోట్ కనిపించింది. ఇంకా ఆగలేదు వాడు. ఎక్కుదాం ఎక్కుదాం అని పెట్టాడనమాట. మనం బోట్ కి కూడా ఏం పే చేయక్కర్లేదు, చక్కగా అలా 2 rounds వేసి వస్తుందంట. ఈ స్కూటీ చూడండి ఎంత బుడ్డిగా భలే ఉంది. ఎంత ట్రాఫిక్ లో ఉన్నా రై రై అని దూసుకుంటూ వెళ్ళిపోవచ్చు. బోట్ ఎక్కిన వాళ్ళకి లైఫ్ జాకెట్స్ కూడా ఉన్నాయి. బోట్ లో ఇద్దరు మాత్రమే ప్రయాణం చేయాలి. మళ్ళీ ఇంకో రోల్ కూడా ఉంది. వాళ్ళు ఇద్దరు 120 kgs లోపలే ఉండాలి. బోటింగ్ లేదు ఏం లేదు అని చెప్పి ఇంకా ఇంత ఎండలో ఇంటికైతే బయలుదేరిపోయాము. వాటర్ తాగుదామని చూస్తే వాటర్ అయిపోయాయి. ఇక్కడ చూడండి వాటర్ ఫెసిలిటీస్ కూడా ఇచ్చారు మనకి పార్క్ లో. ఇంత ఎండలో కూలింగ్ వాటర్ తాగితే అబ్బా ప్రాణం లేసొచ్చింది. ఈ పార్క్ లో అన్ని రకాల ఏజ్ గ్రూప్స్ వాళ్ళకి ఫెసిలిటీస్ అన్ని చాలా అంటే చాలా బాగున్నాయి. ఇక్కడ సెక్యూరిటీ వాళ్ళు చెప్తూనే ఉన్నారు బర్డ్స్ కి అస్సలు ఫీడ్ చేయొద్దు అని చెప్పి. అయినా చూడండి ఈ అమ్మాయి ఫీడ్ చేస్తూనే ఉంది. మరి బర్డ్స్ లవర్ అనుకుంటాను. ఈయన చెప్తూనే వచ్చారు. ఇంకా ఆయన వచ్చి చెప్పాక కూడా ఆగలేదంటే ఆవిడని ధైర్యం మెచ్చుకోవాలి మనం. ఇంతవరకు చూసారు కదా. ఈ వీడియో మొత్తంలో మీకు బాగా నచ్చింది ఏదో కింద కామెంట్ చేసి చెప్పండి. ప్రీవియస్ వీడియోలో నేను కుమారి ఆంటీ అన్లిమిటెడ్ నాన్ వెజ్ మీల్స్ అని పెట్టాను కదా, అది కూడా ఈ పార్క్ పక్కనే అనమాట. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే బాగుంటుంది, ఆ వీడియో కూడా వెళ్ళి చూడండి. మేము అలా నడిచి వెళ్తున్నాము. పెద్ద పాము నా పక్కన నుంచే వెళ్ళింది. ఎంత బారుందో. అది గ్రీన్ కలర్ స్నేక్, పసరపాము అంటారు కదా, అది ఒక్క సెకండ్ లో చెట్టెక్కింది అది. అందుకే పిల్లల్ని గడ్డి మీద నడిచేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. మోక్షి అయితే చాలా భయపడ్డాడు ఆ స్నేక్ ని చూసి. ఇది చూడండి నీళ్ళలో చక్కర్లు కొడుతుంది. మరి ఏం చేప లోపల, నాకు పేరైతే తెలీదు. ఈ పార్క్ లో బోల్డ్ పిల్లల్ని అయితే చూసాము. ఇక్కడితో మన వీడియో అయితే అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. బై బాయ్.
చెప్పు